అంటే 5 లక్షల పెన్షన్ తీసేస్తుంది. ఎలక్షన్లు పోయే నాటికి 66,34,742 పెన్షన్లు ఉంటే మాజీ శాసనసభ్యులు నంద్యాల జిల్లా మంత్రాలయం శాసనసభ్యులు గౌరవనీయులు బాలనాయ రెడ్డి గారు, అలాగే ఆదూరు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు పట్టుకొండ గౌరవనీయులు శ్రీదేవమ్మ గారికి, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు సురేష్ గారికి, సతీష్ గారికి, శాసన మండలి సభ్యులు కర్నూలు మాజీ శాసనసభ్యులు గారికి, అలాగే అనుబంధ సంస్థల జిల్లా అధ్యక్షులకు, రాష్ట్ర అనుబంధ సంస్థల చైర్మన్ గారికి, అలాగే దేశ కమిటీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మా ఆహ్వానం ఏమంటే ఎన్నికలకు ముందేమన్నాడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు, ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని అది రాష్ట్రంలో ఉపాధి లేని వాళ్ళు 1.5 పైన రాత్రి పేపర్ కట్టింగ్ ఎవరైనా కూడా ఇంకా సూపర్ 6, సూపర్ 7 చేయలేదని అడిగితే వాళ్ళ ఒక్కరికి ఇచ్చిన పాపాలు కూడా 18,000 నిండిన ఆడబిడ్డ అనేది అని చెప్పి నువ్వు పేరు కూడా పెట్టారు. రాష్ట్రంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఓటర్లు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్ట్ లో పెట్టిన జాబితా కమిషన్ ఇచ్చిన ఓటర్ లిస్ట్. రీజనల్ కోఆర్డినేటర్ ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి గారికి, అలాగే కర్నూలు పార్లమెంట్ సభ్యులైన నమ్మల ప్రభాకర్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారికి, మీకు ఇస్తారు. ఈ 10-15 రోజుల లోపల గ్రామ కమిటీలని రీజనల్ కోఆర్డినేటర్ పెద్దలు సభ్యులు రాష్ట్రాలు ఈ బాలనారెడ్డి గారికి, గురుపాటి గారికి, అలాగే ప్రభాకర్ రెడ్డి గారు, నంద్యాల జిల్లా మాజీ అధ్యక్షుడు బాబు ఏ కమ్మరం సైడ్ రా. హలో అన్నా ఫోటోగ్రాఫర్ కరెక్ట్ ఫ్రేమ్ బ్యాక్ వస్తున్నాను సెంటర్లో. బాబు ఫోటో బాబు డాక్టర్ గారు సరే. నాయకులందరికీ పేరు పేరు నమస్కరిస్తూ ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కారణాలు చెప్పనక్కర్లేదు. ఇప్పటికే వక్తలందరూ చెప్పారు. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఏం చెప్పారో అదంతా కూడా మీరు వినడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం ఏదైతే ఎన్నికల ముందు సూపర్ 6 అని, సూపర్ 7 అని, అదేవిధంగా దాదాపు 140
ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా నమ్మించి చెప్పిన అబద్ధం చెప్పకుండా ఆయన చెప్పేది కాకుండా పార్టీలో ఉన్న ఇతర నాయకులందరూ కూడా ఇదే ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేసి ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏది కూడా చేయకుండా సంవత్సరం రోజులు ఏది కూడా చేయకుండా ఈ ప్రజలందరినీ కూడా పాపం అష్ట కష్టాలకు గురి చేశారు. మనం చూస్తే గతంలో అయితే మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బ్యాంకు దగ్గర కొడితే దాదాపు 100 నుంచి 200 మంది మహిళలంతా కూడా ఉండేవారు. ఈరోజు బ్యాంకింగ్ ముందు ఎవరైనా ఉన్నారా, ఏంటి పరిస్థితి అని ఒకసారి మరి మీ అందరూ క్లియర్ చేసుకోవాలి. మరి ఏది కూడా లేకుండా ప్రతి నెల కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ కూడా కరోనా సమయంలో కూడా తూచా తప్పకుండా అమలు చేశారు. అందరికీ కూడా బాగా ఆర్థికంగా వెసులుబాటు కల్పించారు. మరి ఈరోజు ఏదైనా ఒక పైసా కొంచెం లోపల ఏ కుటుంబానికైనా వచ్చిందా అంటే ఇది కూడా రాలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఆ మేనిఫెస్టోను మళ్ళా గుర్తు చేసుకోవాలని చెప్పి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి బాబు షూరిటీ, మోసానికి గ్యారెంటీ, మోసం గ్యారెంటీ ఈ పేరు పెట్టుకొని మనం 4 విడతలుగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన తర్వాత జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడున్న శాసనసభ్యులు కానీ అక్కడున్న పార్టీ కోఆర్డినేటర్ కానీ శాసనసభ కోఆర్డినేటర్ కానీ వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత ఇన్ఛార్జీలు కానీ శాసనసభ్యులు కానీ మండల స్థాయిలో సమావేశాలు చేస్తారు. ఆ తర్వాత అందరం కలిసి వీలున్నప్పుడల్లా శాసనసభ్యుడు లేదా ఇన్ఛార్జిగా ఉన్న అభ్యర్థి వాళ్ళందరూ కూడా గ్రామాలలో కూడా పర్యటిస్తారు. గ్రామాలలో పర్యటించేటప్పుడు ఇవన్నీ చెప్పేది కాకుండా మన ఆర్గనైజేషన్లో కూడా ఇంకా చాలా గ్రామాలలో గ్రామ కమిటీలు వేయలేదు. మరి ఆ గ్రామ కమిటీలు కూడా వేసుకుంటూ ఆ గ్రామంలో మనం ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ప్రజల ముందరకు తీసుకుపోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇది పెద్ద మోసపూరిత ఆలోచనలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసేదే కాకుండా ఈరోజు అభివృద్ధి పదంలో నచ్చే వీలు లేకుండా వచ్చిన డబ్బులన్నీ కూడా ఒక సంవత్సరంలోనే 1,50,000 కోట్లు తీసుకుపోయి అమరావతిలో పెట్టారు. మరి మన ప్రాంతం అంతా కూడా వెనుకబడిన ప్రాంతం, అక్కడ 3 పంటల మండే భూములు. మరి అలాంటి చోట క్యాపిటల్ కట్టడం తప్పే కాకుండా మరి అక్కడ ఈ డబ్బులంతా కూడా రాష్ట్ర ఖజానా అంతా కూడా అక్కడే ఖర్చు చేసే పరిస్థితి ఏర్పడితే మన ప్రాంతంలో ఏం అభివృద్ధి జరుగుతుందని ఆలోచన చేయాలని మీకు మనం చేస్తా ఉన్నాను. ఇంత మోసపూరితంగా అధికారంలోకి రావడానికి కారణం వారంతా కూడా అక్కడ రియల్ ఎస్టేట్ చేసుకోవాలా, అక్కడంతా కూడా లక్షల ఎకరాలన్నీ కూడా ఈరోజు మళ్ళా 45,000 ఎకరాలు మళ్ళా అక్వైర్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ చేసుకోవడం తప్ప నువ్వు క్యాపిటల్ కట్టేదానికి ఏ రాష్ట్రంలో అయినా కానీ ఎన్ని ఎకరాలు ఉంది అని అడుగుతా ఉన్నాను. కేవలం 18 ఎకరాలలో కర్ణాటకలో ఉంది, 200 ఎకరాలలో తెలంగాణలో ఉంది. ఈ విధంగా ఏ రాష్ట్రంలో చూసినా కానీ 100-200 ఎకరాల లోపలే క్యాపిటల్ కట్టుకునే దానికి అవసరం తప్ప ఈరోజు ఇన్ని 1000 ఎకరాలు దాదాపు 1,00,000 ఎకరాలు ఎందుకు అవసరం అని నేను అడుగుతా ఉన్నాను. అంచేతే ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రజల్లోకి తీసుకోవాలా. ఇందాక చెప్పాడు మన ఎస్వి మోహన్ రెడ్డి గారు, ఇది ఇప్పుడు చాలా తొందరగా పెట్టామని చెప్పి అందరూ కూడా నన్ను అడుగుతా ఉన్నారు. ఇంకా కొంచెం ఆలస్యం చేసిందల్లా ఇదే ఇంకా అని చెప్తా ఉన్నాడు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఈ మధ్య బాధ్యతాయుతమైన పార్లమెంటరీ అఫైర్స్ మంత్రిగా ఉన్న ప్రహ్లాద్ జోషి గారే చెప్పారు, 2027లో జమిలీ ఎలక్షన్ వస్తుంది. ఆ జమిలీ ఎలక్షన్లో అన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతాయి. మరి దాని మీద ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పిన విషయాన్ని మీరంతా కూడా పత్రికల్లోనూ మీడియాలోనూ చూస్తున్నారు. మరి దాన్ని మీరు గుర్తుపెట్టుకొని దయచేసి
అందరూ కూడా ఇది ఆలస్యంగా పెట్టాలన్నా లేకపోతే తొందరగా పెట్టామా అని దీని మీద చర్చ చేయకుండా చంద్రబాబు చేసిన మోసాల మీద చర్చ చేయండి. ప్రతి గ్రామానికి దీన్ని తీసుకెళ్ళండి. 2027 ఫిబ్రవరిలో ఎన్నికలు వస్తే తప్పకుండా మనం 11 సీట్లతో నిలిచిపోయాం. 40% ఓట్లు వచ్చి కూడా మరి 40% ఓట్లు వచ్చి 11 సీట్లు నిలిచిపోయేది కాకుండా రేపు వారిని ఒక సీటుగా వచ్చే పరిస్థితి లేకుండా మనం చేయాలని మిమ్మల్ని కూడా కోరుకుంటా ఉన్నా. మన ప్రాంతంలో ముఖ్యంగా ఈ రాయలసీమ జిల్లాలలో అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారు. మీరందరూ కూడా బలంగా పార్టీ కోసం పనిచేశారు. గతంలో 50 రోజుల్లో కూడా మనం పనిచేసి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి చేయూతనియ్యాలా, వారిని మళ్ళా మనం ముఖ్యమంత్రిగా చూడాలా. ఇప్పటికే వారు కొన్ని చర్యలన్నీ కూడా గతంలో జరిగినట్లు జరగవు. కార్యకర్తలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తాను, పార్టీ శ్రేణులను బాగా చూసుకుంటానని అనేక సమావేశాల్లో చెప్పారు. అదంతా కూడా మనం గుర్తు చేసుకొని పాత్రలన్నీ కూడా మర్చిపోయి పార్టీ కోసం అందరూ కూడా కృషి చేయండి. తప్పకుండా విజయం సాధించేదాకా మనం అందరూ కూడా శ్రమించాలా. ఈ అక్రమ కేసులు కానీ అక్రమ అరెస్టులకు కానీ వీటన్నిటికీ మనం భయపడి ఇంట్లో కూర్చుంటే తప్పనిసరిగా దాని ప్రతిఫలం రాబోయే తరాలకంతా కూడా మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా వర్తిస్తుంది. ఆ విధంగా కాకుండా మనమే ముందుపడి మనం చేయాలని చెప్పి మనందరినీ కూడా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను.